యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసిన మిగిలిపోయిన అన్నంతో దోశలేసుడు. అరే మంచిగా ఉంది కదా, మంచిగా వేసిరు కదా, ఊకే మిగిలిపోయిన అన్నాన్ని మనం పోసుకొని తినడము తినబుద్ధి కాదు కదా, ఇట్లా కూడా ట్రై చేసిరు కదా, మంచిగా ఉంది కదా అనుకున్నా. ఇక నైట్ మాకు అన్నం మస్తు మిగిలిపోయింది. మిగిలిపోతే దోశలు వేద్దాం వాళ్ళు చెప్పినట్టు వేద్దామని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన. ఇక ఆ రోజు మా ఇంట్లో రవ్వ కూడా లేదు. ఆ రోజు బయట నుంచి రవ్వ కొనుక్కొచ్చి నేను ఇంకా వేసిన. ఇక మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. అస్సలు రాలేదు దోశలు. అంత గలీజ్గా అయింది, అంత చిరాకు వచ్చింది నాకైతే. మరి ఘోరంగా వచ్చింది, మొత్తం ఉగ్గులాగా అసలు కాలుతనే లేదు కింద, ఇట్లా మొత్తం బంక ఉన్నది. అస్సలు రాలేదు. మీరు కూడా నాలాగా ట్రై చేయకుర్రి. ఇక మా భావన అయితే నీకు చెప్పిన పని శాతన కాదు కానీ చేరాని పనికి అయితే ముందు ఉంటావని అప్పటిగా మా భావన అయితే మస్తు గులిగిండు. ఇక మస్తు టైం అయిపోయింది, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక టిఫిన్ ఆ రోజు అయితే టిఫినే తినలేదు. ఇక మళ్ళీ తొందర బియ్యం కడిగి బియ్యం పెట్టిన పొయ్యి మీద. ఇక తొందర ఏ కర్రీ అవుతుంది, ఇక పప్పు వేద్దాం తొందర అని ఉల్లిగడ్డలు కోసి మంచి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ కోసి పొయ్యి మీద వేసి ఇక పప్పు అయితే ఉన్నా. ఇక ఆ రోజు అయితే